వాక్యములో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం చూసుకోబోతున్నాం. అయితే దేవుని వాక్యం గురించి మాట్లాడుకునే సమయంలో దేవుని వాక్యము అనగానే మన మనసులో కొన్ని మాటలు లేదా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకు దేవుని వాక్యం విందాం అనగానే ఒక దైవ సేవకుడు మనకు గుర్తుకు రావచ్చు. చాలా నీతిగా జీవించిన వాడు, లేకపోతే చాలా నీతిగా జీవించిన స్త్రీ, ఆయన నేర్పిన దేవుని వాక్కులు, ఆయన మనకు చూపించినటువంటి మార్గం, ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఆ దేవుని వాక్యం గురించి మాట్లాడటం లేదు. ఎందుకు అంటే ఇంక్లూడింగ్ నేను మాట్లాడే మాటలు కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ వాక్యము బోధించే స్పష్టమైన సత్యము కలిగినటువంటి మాటలను మాత్రమే ఈరోజు ఆ దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. దాని గురించిన స్పష్టత పోను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు కీర్తనలు 119వ అధ్యాయము 160వ వచనం కనుక చూసినట్లయితే, యెహోవా చిత్తగింపుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా, ఆయన జీవితంలో వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, నీ వాక్య సారాంశము సత్యము అంటున్నాడు. మనం అప్పుడప్పుడు దేవుని వాక్యము చదువుకుంటాం అని అనుకున్నప్పుడు, దేవుని వాక్యం అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసి కళ్ళు మూసుకుని ఎక్కడో వేలు పెట్టి అక్కడ చదివి, అబ్బా ఈరోజు బాగానే మంచి వాక్యం వచ్చింది, ఈరోజంతా బాగుంటుంది అని అనుకునే టైపు అప్పుడప్పుడు. మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు. మామూలుగా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్యాలెండర్లో పొద్దున్న లేస్తేనే ఒక వాక్యం చదువుకుని, అబ్బా ఈరోజు భలే మంచి క్యాలెండర్ వచ్చింది అంటే, ఇది క్రైస్తవులు ముహూర్తాలు పెట్టుకునే పద్ధతి అన్నమాట. పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే క్యాలెండర్లో ఆ రోజు ఏ వాక్యం వచ్చిందో చూసుకుని, ఈరోజు మంచి వాక్యం పెట్టారులే, అయితే ఆ రోజు మంచి రోజులే అనుకునే టైప్ మనం అప్పుడప్పుడు కదా. నేను అలాంటి వాక్యం గురించి మాట్లాడటం లేదు. నేను 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ వాక్యము సంపూర్ణముగా దేవుని వాక్యము అన్న విషయాన్ని, సంపూర్ణముగా అది మన జీవితాలను మార్చటానికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రేమ లేఖ బహుమతి, ఆయన నైజము, ఆయనకున్నటువంటి గుణ లక్షణాల పొందిక అని చెప్పటం కోసం ఈరోజు సాయంత్రం మీ ముందు నిల్చున్నాను. అలాగే కీర్తనకారుడు తన 19వ కీర్తనలో ఏమంటాడు అంటే, 7 నుంచి 14 వరకు చదివితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును అని మాట్లాడతాడు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, పాత నిబంధన గ్రంథంలో నువ్వు ఇది చేయి, ఇది చేయొద్దు, ఇది చేయి, ఇది చేయొద్దు, ఇది చేయి, ఇది చేయొద్దు అని యెహోవా దేవుడు పెట్టినటువంటి కట్టడలు ఏవైతే ఉన్నాయో, ఆయన ధర్మశాస్త్రము ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రము ఆయన నీతిని మనకు ప్రచురపరిచేదిగా ఉంది, ఆయన ధర్మమును మనకు ప్రచురపరిచేదిగా ఉంది. దాని ద్వారా మనకు సంతోషము కలుగుతుంది, దాన్ని అనుసరించటము ద్వారా మన జీవితంలో లాభము కలుగుతుంది, దాన్ని అనుసరించటము ద్వారా మనకు యథార్థత మనం నేర్చుకుంటాం అన్న విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ఆ యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించటం ద్వారా మన ప్రాణము తెప్పరిల్లుతుంది అన్న విషయాన్ని కూడా కీర్తనకారుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే యెహోవా ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను, ఆయన వాక్యమును అనుసరించటం అంటే ఏమిటి? ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవటం అంటే ఏమిటి? ఆయన వాక్య సారాంశమే సత్యము అని కీర్తనకారుడు చెప్తూ ఉంటే, మన ఇష్టం వచ్చిన చోట, మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు ఉన్న సందర్భంలో ఏ వాక్యము ఫిట్ అయితే ఆ వాక్యాన్ని తీసుకుని మన సొంత వ్యాఖ్యానంతో జీవించేస్తే, మన సొంత వ్యాఖ్యానంతో దాన్ని పరిచయం చేస్తే ప్రజలకు, అలాంటి వాక్యము దేవుని వాక్య సారాంశము అవుతుందా అన్న విషయాన్ని మనం గమనించాలి.
అసలు దేవుని వాక్యము మన చేతిలో ఉన్నటువంటి దేవుని 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ఏంటి, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి, ఆ పుస్తకంలో ప్రభువు మన కోసం ఏమి నిక్షిప్తం చేశాడు, ఏ విషయాలను మనకు చెప్తున్నాడు, ఏ విధంగా మన జీవితాలలో సత్యము ప్రతిష్ఠ చేస్తాడు, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవటానికి మనం ఈరోజు సాయంత్రం కొద్ది సమయం గడుపుతాం. బైబిల్ అన్న పదం అన్న పుస్తకం మన చేతిలో ఉంది కదా. ఆ బైబిల్ అన్న పదం కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మీరేమో బైబిల్ 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 అంటారు, బైబిల్ అన్న మాటే బైబిల్లో లేదు, ఎక్కడుంది చూపించండి అంటారు. బైబిల్ అన్న పదం బైబిల్లోనే లేదు కదా, అలాంటప్పుడు మీ చేతిలో ఉన్న పుస్తకమే బైబిల్ అని మీకు ఎలా తెలుసు అని అడిగేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. అయితే మూల పదము బిబ్లే లేకపోతే బిబ్లియాస్ అన్న పదము నుంచి బైబిల్ అన్న పదము వచ్చింది. బైబిల్ అన్న పదానికి ది బుక్ లేకపోతే పుస్తకము, పుస్తకముల లైబ్రరీ అని కూడా చెప్పచ్చు, పుస్తకముల కలయిక అని కూడా చెప్పచ్చు. ఆ లాటిన్ పదంలో నుండి, లాటిన్ మరియు గ్రీక్ పదాలుగా వాడినటువంటి బిబ్లే బిబ్లియాస్ అన్న పదాల నుండి బైబిల్ అన్న పదాన్ని మన వాళ్ళు ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేశారు. తెలుగు భాషలో పుస్తకము అని తర్జుమా చేయటం వల్ల దేవుని గ్రంథానికి ఆ ఔన్నత్యం ఒకవేళ అంతగా అందకపోవచ్చు అన్న దృక్పథంతో క్రైస్తవ అనువాదకులు ఏం చేశారు అంటే గ్రంథము అన్నదానికి పరిశుద్ధ అని యాడ్ చేశారు. అంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథము, పరిశుద్ధతను నేర్పే గ్రంథము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క పరిశుద్ధతను చాటి చెప్పే గ్రంథము అని చెప్తున్నట్లుగా వారు మనకు మన చేతిలో ఉన్నటువంటి తెలుగు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టి మరీ మన చేతికి అందించారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధతతో, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ముట్టుకొని చదువుకోవాలి, ప్రార్థించాలి అనగానే ఉదయాన్నే లేచి మడిగట్టుకుని నీళ్లు పోసుకుని తలస్నానం చేసి శుచితో భక్తితో చేత్తో పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో రాసిన పరిశుద్ధ గ్రంథం కాదది. మనము శుద్ధిగా ఉంటే, మనము శుచిగా ఉంటే, మనము పరిశుభ్రంగా ఉంటే దానికి ఏమీ అంటుకోదు అన్నటువంటి దృక్పథంలో ఈ పుస్తకం మన చేతికి ఇవ్వబడలేదు. మనకున్నటువంటి పాప జీవితాన్ని మనం కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మనము మన సొంతంగా మనల్ని మనం రక్షించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం మానవాళి మొత్తం. అలాంటి మానవాళికి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తనను గురించినటువంటి తన జ్ఞానమును, తన పరిశుద్ధతను, తన ప్రేమను చాటుకుంటూ ప్రచురపరుచుకుంటూ ఇచ్చినటువంటి పుస్తకం ఇది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో చదివినా ఈ వాక్యము నీకు నీ జీవితంలో పనిచేస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో చదివినా ఈ వాక్యము నీకు పనిచేస్తుంది. ఒక చిన్న కథ చెప్పి మరి వాక్యంలోకి ముందుకెళ్దాం. రష్యా ప్రాంతంలో ఆ రోజుల్లో క్రైస్తవ్యం పైన, ఈ రోజుకు అలాగే ఉందనుకోండి, కాస్త కొంచెం తగ్గింది. క్రైస్తవ్యం పైన చాలా ఘోరమైన విపత్తు వచ్చింది. క్రైస్తవులుగా చెప్పుకున్న వారిని వారు అడ్డంగా రోడ్లో నిలబెట్టి కాల్ చేసేవారు. క్రైస్తవులుగా చెప్పుకున్న వారిని తుపాకీ తూటాలకు బలి చేసేవాళ్ళు. ఈరోజు మరి ఇండియాలో మన ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం యొక్క నీడల కింద ఉన్నటువంటి కొంతమంది దుండగులు ఏ విధంగా క్రైస్తవ సంఘాలను, క్రైస్తవులను ఇబ్బందులు పెడుతున్నారో అలాంటి పరిస్థితులే రష్యా దేశంలో ఉండేవి. ఒక 30 సంవత్సరాల వెనక్కి కనుక వెళితే, 30-40 సంవత్సరాల వెనక్కి కనుక వెళితే ఆ సమయంలో కమ్యూనిజం అక్కడ ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ఏం చేశారు అంటే ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఆ ముగ్గురు కూడా సముద్రంలో చేపలు పట్టడానికి వాళ్ళు ఆ చేపలు పడుతూ ప్రభు యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, ప్రభువుని అర్థం చేసుకున్నారు. చేపలు పట్టే సముదాయం నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంతో ఇష్టంగా వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటూ ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు. లోపలేయంగానే వాళ్ళతో పాటు ఒక ఆయన మరి సిరియా ప్రాంతానికి చెందినటువంటి ఒక క్రైస్తవుడిని కూడా తీసుకొని వచ్చి వేశారు. ఆయన దాదాపు 60 సంవత్సరాలు అయిపోయాయి అప్పటికే. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ సిరియాక్ లిపిలో, అంటే అరబీ మరియు హీబ్రూ భాషకు దగ్గరలో ఉంటుంది కల్దీయుల భాష. ఆ కల్దీయుల భాషలో ఉన్నటువంటి బైబిల్ అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుని దాన్ని తీసుకుపోయి ఒక చోట పడేశారు. అందులో ఒక
సిరియా ప్రాంత బార్డర్లో ఉన్నటువంటి ఒక సైనికుడు ఈ రెజిమెంట్కు ఆయన్ని పంపించారు. ఆ సైనికుడు ఈ రెజిమెంట్లో వచ్చి వీళ్ళపైన అధికారం చేస్తూ వీళ్ళను మీరు క్రైస్తవులుగా పట్టుబడ్డారు కాబట్టి మీకు ఇదే శిక్ష అన్నట్లుగా వారిపైన అజమాయిషీ చేసేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే రోజు ఈ సైనికుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు. సిరియా భాష తెలిసినవాడు కాబట్టి ఈ సిరియా భాషలో ఉన్నటువంటి ఆ వృద్ధుడైనటువంటి క్రైస్తవుడు ఆయనకు సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు ఈయన జీవితంలో మార్పు కలిగింది. ఏ విధంగా ఇది సాధ్యం అనుకుని ఆ సైనికులు ఉన్నటువంటి ఆ కారాగారానికి పక్కనే ఉన్నటువంటి ఆ మరుగుదొడ్లకు వెళ్ళేవాడు. మరుగుదొడ్లలో మీకు తెలుసో తెలీదో భారతదేశము, నేపాల్, బంగ్లాదేశ్ అలాగే భూటాన్ ప్రాంతాలు గనక విడిచిపెడితే మిగిలిన ప్రాంతాలలో ఎక్కువ భాగం కడుక్కోరు, తుడుచుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన మరుగుదొడ్లోకి వెళ్తే ఒకానొక మరుగుదొడ్డిలో తుడుచుకోవటానికి పేపర్లు పెట్టారు. తుడుచుకోవటానికి పేపర్లు పెడితే తుడుచుకోవటానికి ఆయన చించుకున్న పేపర్లు ఈయనకు తెలిసినటువంటి సిరియా భాషలో ఉన్నాయి. సిరియా భాషలో ఉన్నటువంటి ఈ పేపర్ తుడుచుకోవటానికి తీసుకుని ఆయన చదవటం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కువ సమయము మిగిలిన 30 దినాలు మరుగుదొడ్లలోనే గడిపేవాడు. ఆ 30 దినాలు అయిపోయిన తర్వాత ఆయన జీవితం ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఆయన జీవితము మారిపోయింది. ఏంటయ్యా ఎలా అయ్యింది ఇది అంటే, ఆ మరుగుదొడ్లో తుడుచుకోవటానికి పెట్టిన పుస్తకం ఇంకేదో కాదు, బైబిల్ గ్రంథం. కానీ అంత డిరాగటరీగా, అంత భయంకరంగా దాన్ని అవమానించినటువంటి సమయంలో కూడా ఏ రెజిమెంట్లో అయితే అవమానం జరిగిందో అదే రెజిమెంట్లోనే ఆ రెజిమెంట్లో ఉన్నటువంటి సైనికులకు అధికారిని మార్చగల పుస్తకం దేవుని గ్రంథం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పి మహిమ చెప్దాం. ఎవరైతే అవమానపరుస్తారో, ఎవరైతే దాన్ని కించపరుస్తారో, ఏ ఆనందాలైతే మరి ఏం చేయలేరు, అది చేయలేరు అని చులకనగా మాట్లాడతారో అదే ఆనందాలను మార్చగల పుస్తకము ఈ బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము నువ్వు మరుగుదొడ్లో పెట్టి దాన్ని అవమానించినా కానీ అక్కడ కూడా ప్రజలను పట్టుకోగల సామర్థ్యం గలది. ఎందుకు అంటే వాక్యములో ఆ శక్తి ఉంది, వాక్యములో ఆ పవర్ ఉంది. తర్వాత ఈ రెజిమెంట్కు ఉన్నటువంటి ఈయన ఆ మత్స్యకారులతో ఆ మత్స్యకారులను అక్కడి నుంచి పంపించి వేస్తాడు. వాళ్ళు కొన్ని నెలలు కష్టపడి సముద్రాల్లో చిన్న పడవ ద్వారా చివరికి వాళ్ళ ఊరు చేరుకుంటారు. అదంతా జరిగిన సత్యము. సో మనం ఏ భాషలో అయితే బైబిల్ చదువుకుంటున్నామో ఆ భాషలో మొదటి గ్రంథాలు అంటే ఒరిజినల్ టెక్స్ట్ అంటాం కదా, ఆ గ్రంథాలు వెలువడలేదు. ఆ గ్రంథాలు దాదాపు 3 భాషల్లో దేవుని గ్రంథంలోని భాగాలు వెలువడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ భాగం, మెజారిటీ పోర్షన్ హిబ్రూ భాషలో మరియు కొద్దిగా భాగము అరమాయిక్ భాషలో వెలువడితే, అరమాయిక్ భాష కూడా కల్దీలకు సంబంధించినదే, సిరియా ప్రాంతంలో ఉన్నటువంటిదే. ఆ తరువాత మిగిలిన నూతన నిబంధన గ్రంథం గ్రీకు భాషలో మనకు వెలువడింది. 3 భాషల్లో దాదాపు 2000 చిల్లర సంవత్సరాల వ్యత్యాసంలో, అంటే మోషే మొదలుకొని యేసు తరువాత అపోస్తలుల వరకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసము దాదాపు 2000 సంవత్సరాలు. 40 మంది రచయితలు, అంటే మోషే మొదలుకొని ఆఖరి పత్రిక అయినటువంటి లేకపోతే ఆఖరి ప్రకటన గ్రంథమైనటువంటి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం వరకు రాసిన ప్రతి ఒక్కరూ సామాన్య మనుషులు, మీలాగా నాలాగా. సామాన్యమైనటువంటి భోజనం తినేవారు, నీలాగా నాలాగా. ఇందులో రాజులు ఉన్నారు, ఇందులో చేపలు పట్టే జాలరులు ఉన్నారు, ఇందులో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇందులో ఊడిగం చేసేవాళ్ళు ఉన్నారు, ఇందులో జొన్నలు లేకపోతే వీటంటాం కదా గోధుమలు దుల్లబట్టే వాళ్ళు ఉన్నారు, ఇందులో కుప్పలు ఉడిచే వాళ్ళు ఉన్నారు, ఇందులో వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో ప్రవక్తలు ఉన్నారు. ఏ తారతమ్యం లేకుండా కుల, మత, సామాజిక స్థాయి అన్నటువంటి వ్యవస్థ లేకుండా, ఆ వర్ణ వ్యవస్థకు అతీతంగా దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తూ వచ్చినప్పుడు ఇలాంటి సామాన్యమైన ప్రజలు, నీలాంటి నాలాంటి వాళ్ళు తమ సొంత బుద్ధిని, తమ సొంత జ్ఞానాన్ని, తమ సొంత విచక్షణను ఈ పరిశుద్ధాత్ముని యొక్క వశములో చేసినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలాంటి ఫీబుల్, మనలాంటి వీక్, మనలాంటి సామాన్య ప్రజలను వాడుకుంటూ
వ్రాయించినటువంటి పుస్తకం ఈ పుస్తకం. సామాన్య ప్రజలు వ్రాయించినప్పటికీ, సామాన్య ప్రజల చేత వ్రాయించినప్పటికీ దేవుడు ఎంత సమర్థుడు అంటే ఆయన ఏ పొల్లు, ఏ అక్షరము ఆయన ఒప్పుకోనిది, ఏ అక్షరము ఏ పొల్లు అంటే నా ఉద్దేశంలో ఆయన చెప్పిన ఏ నియమములోనూ ఏ కాంప్రమైజ్ అన్నది జరగకుండా, ఎలాంటి తేడా జరగకుండా ఆయన హృదయంలో ఉన్న మాటలను మన వద్దకు చేర్చగల సమర్థుడైన దేవుడు మనలాంటి ప్రజలను ఎన్నుకొని ఆయన వ్రాయించినటువంటి పుస్తకం ఇది. ఒకవేళ ఈ రోజు నుంచి ఒక 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కనుక వెనక్కి వెళితే, ఈరోజు ఎవరైతే మరి మా ధర్మాన్ని, మా మతాన్ని మీరు కించపరుస్తున్నారు, వేరే గ్రంథం పట్టుకొని తిరుగుతున్నారు అని ఒట్టి మాటలు చెప్తున్నారో, వారు 60-70 ఏళ్ల క్రితము మన పితరులతో ఏ విధంగా మరి వాళ్ళు చేశారో మీకు గుర్తుంటే, ఒక్కసారి గనక మీరు ఆ చరిత్ర గనక చదివితే మీకు తెలుస్తుంది. మన పితరులు భక్తితో ఏదైనా దైవాన్ని కొలుద్దాం అంటే మీరు అర్హులు కాదు అని చెప్పినటువంటి సమాజంలో మనం ఉన్నాం, గుర్తుంచుకోండి. మన పితరులు ఏదైనా దేవుని గురించి తెలుసుకుందాం, సాహిత్యం ఉందా అని అడిగితే చేతులు నరికిన సంస్కృతిలో మనం ఉన్నాం అని గుర్తుంచుకోండి. మన పితరులు దేవుని గురించి విందాం అని ఏదైనా ఉచ్చారణ, మంత్రోచ్చారణ గనక వింటే వాళ్ళ చెవులలో సీసం పోసినటువంటి సంస్కృతిలో మనం బ్రతుకుతున్నాం అని గుర్తుంచుకోండి. మనలాంటి వారిని కుల, మత, సామాజిక స్థాయి అన్న తేడా లేకుండా మన చేతికి ఈ బైబిల్ గ్రంథాన్ని మన ప్రభువు అందింపజేశాడు. అది తర్జుమా చేయబడిన, లేకపోతే అనువదించబడిన వాక్యమైనప్పటికీ మూల గ్రంథాలలో ఏ మాటలైతే ఉన్నాయో, మూల గ్రంథాలలో ఏ సత్యమైతే ఉందో ఆ సత్యాన్ని మన వరకు చేర్చటానికి ఈ వాడుక భాషలో ఉన్నటువంటి బైబిల్ను కూడా ఉపయోగించుకోగల దేవుడు, సమర్థుడైన దేవుడు మన దేవుడు. ఈ బైబిల్ గ్రంథము మన జీవితాలను మార్చింది. ఈ బైబిల్ గ్రంథము మన జీవితంలో వర్ణ స్థాయిని లేకుండా చేసింది, వర్ణ వ్యవస్థను కూల్చివేసింది. ఎందుకు అంటే ఈ బైబిల్ గ్రంథం చేత పట్టుకున్నవాడు మరి మాదిగ, మాల, రెడ్డి, కమ్మ, కాపు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆయన పోలికలో ఉన్నారు అన్న విషయం అర్థం చేసుకుని సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు. ఇది కేవలము బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత. ఇక ఏ గ్రంథము కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం చెప్పలేదు, కేవలము బైబిల్ గ్రంథము మాత్రమే చెబుతుంది. ఇది కేవలము ఒక సైన్స్ పుస్తకం కాదు. అంటే ఇందులో సైన్స్ చదవటం కోసం సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అని నేను చెప్పను. ఎందుకు అంటే సైన్స్ చదవటానికి సైన్స్ పుస్తకాలు చదవాలి, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సత్యాన్ని కూడా ఈరోజు వరకు వెలువడిన సైన్స్ కొట్టి పారేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సత్యము కూడా, ఏ సైన్స్, ఏ ఫిలాసఫీ ఈ గ్రంథంలోని మాటలను తప్పుగా నిర్ధారించలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఈరోజు టీవీలలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే సృష్టి అనే కార్యం బైబిల్లో ఏదైతే ఉందో అది సైంటిఫిక్ కాదు అని అంటున్నారు. దేవుని వాక్యం అంటుంది, మూర్ఖుడు తన మూర్ఖత చేత మాట్లాడినప్పుడు వాడికి సమాధానం చెప్పొద్దు అంటుంది. అలాగే ఇంకొక మాట కూడా అంటుంది, అదే దాని కింద ఉన్నటువంటి వాక్యమే, మూర్ఖుడు తన మూర్ఖతతో మాట్లాడితే వాడికి సమాధానం చెప్పు, లేకపోతే వాడి మూర్ఖతలోనే వాడు తను హెచ్చించుకుంటాడు అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. అంటే సమాధానం చెప్పే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, సమాధానం చెప్పని ప్రశ్నలు కొన్ని ఉంటాయి అని అర్థం. దేవుని గ్రంథాన్ని, దేవుని గ్రంథపు దేవుని యొక్క సార్వభౌమ, లేకపోతే సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, సర్వసామర్థ్యుడైనటువంటి దేవుడు ఆయన చేయగల పనులను ఇందులో వ్రాస్తే అది అర్థం చేసుకోవటానికి కృపను అడిగితే ఆయన ఇస్తాడు. అతిపడి మన సొంత జ్ఞానాన్ని గనక ఉపయోగిస్తే అనంతుడైనటువంటి ఆ దేవుణ్ణి, ఏ ఎల్లలు హద్దులు లేని ఆ దేవుణ్ణి మన చిన్న బుర్రలో ఇమిడ్చుకోవాలి అని నెత్తిన పాగా కట్టుకుని సామి వేషం వేసుకుని మాట్లాడితే చేత కాదు, అది నీ చేత కాదు. దేవుని వాక్యములో ఉన్న ఏ మాట కూడా సైన్స్కు సంబంధించి ఇంతవరకు ఏ సైన్స్ కూడా ఆ మాటలను తప్పు అని నిరూపించలేకపోయింది. నిరూపించాము అనుకున్న సైన్స్ తిరిగి రాయబడుతోంది, కానీ 2000 సంవత్సరాల నుంచి మన చేతిలో ఉన్న ఈ బైబిల్ మాత్రం తిరిగి రాయబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చాలామంది ఇదిగో మేము మార్చేసాం, బైబిల్లో ఉన్న మాటలను మార్చేసాం, మీరేమో దేవుడు సృష్టించాడంటున్నారు, బైబిల్లో ఉంది, కానీ చూడండి కోతుల నుంచి మనుషులు వచ్చారు అంటున్నాడు. కోతుల నుంచి మనుషులు వచ్చారు అన్నవాడు చచ్చిపోయాడు, కానీ బైబిల్ ఇంకా అలాగే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోతుల నుంచి మనుషులు వచ్చారు అనుకున్నవాడు ఈరోజు వాడి బుద్ధి మార్చుకుంటున్నాడు, కానీ బైబిల్ మాత్రం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కోతుల నుంచి రాలేదు, దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడ్డాం అని చెప్తున్నటువంటి బైబిల్ గ్రంథము ఈ రోజుకు అలాగే ఉంది. గాడ్ ఈజ్ డెడ్ అని ఫ్రెడరిక్ నీషే అనే ఒక వ్యక్తి తన ఇంటి ముందు రాసుకున్నాడు. ఆయన ఇంకెవరో కాదు, మరి జర్మన్ దేశాన్ని తర్వాత ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి హిట్లర్కు గురువు లాంటి వాడు చచ్చాడు. వాళ్ళ ఇంట్లోనే బైబిల్ ముద్రిస్తున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్కు ఉన్నటువంటి సామర్థ్యం అది. బైబిల్ను ఈ దేశం నుంచి తీసివేయాలని చైనా దేశం నుంచి తీసివేయాలి అని ఆలోచించింది. ఒక 80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హడ్సన్ టైలర్ గారి జీవితం తరువాత బైబిల్ను ఆ దేశంలో నిషేధించారు. ఉన్న బైబిల్ తప్ప వేరే బైబిల్కి రావటానికి వీల్లేదు అన్నారు. క్రైస్తవ్యం ఎదగటానికి వీల్లేదు అన్నారు. క్రైస్తవులు పెరగటానికి వీల్లేదు అన్నారు. ఈరోజు బైబిల్ చైనా దేశంలోనే, ఈరోజు బైబిల్ ప్రపంచానికి కావలసిన 80% బైబిళ్ళు చైనా దేశంలోనే ముద్రించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చైనా దేశంలో మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ క్రైస్తవులు చైనాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలియని విధంగా పనిచేయగల దేవుడు, మన మేధస్సుకు బయట ఉన్నటువంటి దేవుడు, ఆయన తన అపారమైన కృపచేత మన చేతిలో ఇచ్చినటువంటి పుస్తకం ఇది. దీన్ని చదివితే మన జీవితాలు తలక్రిందులవుతాయి. దీన్ని చదివితే మన జీవితాల్లో యూటర్న్ కొడతాం, తప్పదు. ఒకసారి 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చూడగలరు. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడిన ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీ ముందు తెలియజేయడానికి ఈ వాక్యం చెప్పాను. చాలాసార్లు క్రైస్తవ దృక్పథంలో మనము అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. అనుభవం తప్పు కాదు. అనుభవము క్రైస్తవ దృక్పథములో లేఖన పరిధిలో ఉన్నంత వరకు, లేఖన పరిధిలో ఉన్న ఏ అనుభవం అయినా అది మంచి అనుభవమే. ఉదాహరణకు, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నాతో ఫలానా పని చేయమన్నాడు అని చెబితే మనకు ఇబ్బంది లేదు. కానీ దేవుడు నాతో మాట్లాడి ఫలానా అమ్మాయిని రేప్ చేయమన్నాడు అంటే మనకు ఇబ్బంది. ఎందుకండి? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ ప్రవచనము రాదు. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా, స్థిరపరచబడినటువంటి వాక్యానికి వ్యతిరేకంగా ఏ అనుభవము ఉండదు. దేవుడు నాతో మాట్లాడాడండి, మాట్లాడి నాకు చూపించాడు, శిలువ పైన చనిపోయింది యేసు ప్రభు కాదంట అని అంటే ఇక వాళ్ళను కూడా భరిస్తే మనకు బతికినట్లే. దేవుని లేఖనాలకు బయట ఏ అనుభవము కూడా చెల్లదు. అన్ని అనుభవాలు వాళ్ళకు వ్యక్తిగతంగా చెల్లవచ్చు, కానీ సత్య నిర్ధారణలో ఏ అనుభవము చెల్లదు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, దేవుడిని నేను చూశాను, దేవుడిని అది తాకాను, చాలా చెప్తూ ఉంటాం. మనకు విషయం తెలుసో తెలీదో, పేతురు రాస్తున్నాడు ఈ మాట. పేతురు, యాకోబు మరియు యోహానులను ఆయన వెంట పెట్టుకొని ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మేము చూచుచుండగా ఒక మేఘము ఆయన మీదకి దిగి వచ్చెను. ఆ మేఘమును అప్పుడు ఆయన వస్త్రములు తెల్లవిగా మారిపోయిన. మార్కు సువార్తలో ఈ మాటలు ఉంటాయి. ఏ చాకలియు ఈ భూమి యందు అంత తెల్లగా చేయలేడు, ఇలాగే రాసుంటుంది. అప్పుడు యేసు ఏలియాతోనూ మోషేతోనూ మాట్లాడుచుండగా మేము చూచితిమి. అప్పుడు మేము అంటూ పేతురు ఈ మాటలు రాస్తున్నాడు. మార్కు సువార్త అంటే ఏంటనుకుంటున్నారు? పేతురు చెప్తూ ఉంటే మార్కు రాశాడు. అది పేతురు సువార్త. నిజానికి చెప్పాలంటే మార్కు సువార్త అంటే పేతురు సువార్తే, మొట్టమొదటి సువార్త అది. పేతురు చెప్తూ ఉంటే మార్కు రాశాడు. నేను చూచితిని అని చెప్తున్నది పేతురే అక్కడ.
ఆ పేతురు అప్పుడు ఆకాశము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్న స్వరము మేము వింటిమి. ఏం విన్నాడు? స్వరం విన్నాడు. ఎవరి స్వరం విన్నాడు? తండ్రి స్వరం విన్నాడు. అది తండ్రి స్వరం అని ఆయనకి ఎలా తెలిసింది? కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఆయనకు బయలుపరిచాడు కాబట్టి తెలిసింది. తండ్రి స్వరం విన్నాడు. కుమారుడు రూపాంతరము చెందుతూ ఉండగా కళ్ళారా చూశాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరు గనక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడే ఉన్నారనుకోండి, మహా వెలుగు ఇక్కడ కనిపిస్తే, ఒక తెల్లటి మేఘము మన మీద కమ్ముకుంటే, వస్త్రములు తెల్లవిగా మారిపోతే, ఆ గ్రాఫికల్ చేంజ్ను ఒకసారి మీరు మీ మనసులో ఊహించి చూడండి. ఎంత భయంకరంగా, ఎంత డిఫరెంట్గా ఉంటుందో. ఎంత మన మామూలు అనుభవానికి, ఆ అనుభవానికి, మిరాక్యులస్ అనుభవం అంటాం కదా, అంటే అద్భుతమైన అనుభవం, ఆ అనుభవానికి ఎంత తేడా ఉంటుంది. అలాంటి అనుభవంలో పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము ఊరికే మాట్లాడలేదు, మేము చూసాం. ఆయన మహత్యమును పొందుతూ ఉంటే చూసాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం. నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ పేతురు అయితే ఉన్నాడు. పేతురు అంత యేసు ప్రభువుకు అంత దగ్గరగా, అంత కనిష్టంగా తన సంబంధాన్ని ఉంచుకున్నాడు. యేసు ప్రభువు తన దివ్య మహిమను ఆయనకు కనపరిచాడు. యేసు ప్రభువు గొప్పవాడు, ఈయన నా ప్రియకుమారుడు అని చెబుతూ ఉండగా తండ్రి మాటను ఆయన తన చెవులారా విన్నాడు. ఆ ప్రదేశం అంతా కూడా మహిమతో నిండిపోతూ ఉంటే, దేవుడు ఘనతను యేసు ప్రభువుకి ఇస్తూ ఉంటే ఈయన కనులారా చూశాడు. బహుశా ఆయనకున్న అనుభవం మనలో కొంతమందికి ఉండొచ్చు. మనము మన ఏకాంత ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనల్ని తాకినప్పుడు ఇలాంటి పేతురుకు కలిగిన అనుభవం మనకు కలిగి ఉండొచ్చు. దానికి సరిపోయే అనుభవం అని మాత్రం నేను చెప్పలేను, కానీ దీనికి దగ్గరగా ఉన్న అనుభవాలు మనలో చాలామందికి కలిగి ఉండొచ్చు. యేసు ప్రభువును సన్నిహితంగా చూడటం. నాకు కొంతమంది ఫ్రెండ్స్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో. అతనికి ఎవరూ స్వార్థ చెప్పలేదంట. ఒకరోజు నిద్రపోతూ ఉంటే యేసు ప్రభు ఆయనకు కనిపించి, ఎవరైనా ఆయన నేనే నిజమైన దేవుడిని అని చెప్పాడంట. ఆయన ఫోన్ చేసి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నాకు బాప్తిసం కావాలి, ఎవరిస్తారు, ఎవరు లేరంటే షవర్ ఆన్ చేసుకుని దాని కింద కూర్చున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని. స్కైప్లో నుండి నా ఇంకొక స్నేహితుడు స్కైప్లో ఆయన్ను చూస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. చూడండి, ఇలాంటి అనుభవం గుండా ప్రజలు వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం గుండా వెళ్తారు. ప్రతి అనుభవము లేఖన పరిధిలో ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ లేఖనానికి బయట ఉన్న అనుభవాలు ఈరోజు మన సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. లేఖనాన్ని పక్కన పెట్టే విధంగా అనుభవాలు మన క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సంఘ నాయకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి అనుభవాల నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను. ఇంత గొప్ప అనుభవము, పేతురుకున్నటువంటి ఈ అనుభవం బహుశా మనం రోజు చూడలేదేమో, బహుశా మనకి ఇంత అనుభవం లేదేమో. కానీ అయినప్పటికీ 19వ వచనం ఇప్పుడు చదవండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అని మన చేతిలో ఉన్న బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా చెవులారా విన్నానయ్యా, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను నా కళ్ళారా చూశానయ్యా మన ప్రభు అయిన యేసు మహిమను పొందటము. కానీ అంతకంటే స్థిరమైనది ఏందంట? ప్రవచన వాక్యము. మన చేతిలో ప్రవచన వాక్యముగా ఇవ్వబడిన ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి పేతురు చెప్పే మాటలవి. కనుక మన అనుభవాల కంటే కూడా దేవుని వాక్యము మన చేతిలో ఏదైతే ఉందో దానికి ఉన్న ఘనతను మీ ముందు చెప్పటానికి ఈ మాటలు చెప్పాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. 20వ వచనం, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే పాస్ట్ టెన్స్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంతవరకు వాళ్ళ చేతిలో వచ్చినటువంటి అన్ని ప్రవచన గ్రంథాలు అంటే దానికి నిర్వచనం ఆయన చెప్తున్నాడు.
మనము ఊగిపోతూ మాట్లాడే మాటలు కాదు. మీ ఇంట్లో రేపు ఏం కూర వండుకుంటారు, నీకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా, ఇలాంటి ప్రవచనాల గురించి ఈయన మాట్లాడటం లేదు. ఆయన ఏ ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు అంటే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. లేఖనాలు, మన చేతిలో ఉన్న లేఖనాలలో ఏ ప్రవచనం కూడా ఒకడు తన ఊహను బట్టి రాస్తే వచ్చినవి కావు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే మనకు ఏమర్థమవుతోంది అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఈ లేఖనములు దేవుని మూలముగా కలిగాయి. మీ చేతిలో ఉన్నటువంటి ఈ లేఖనములు మనుష్యుడు ఆ లేఖనములను పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో మోసుకొని వచ్చాడు, కానీ మనుష్యుని మూలంగా కలిగినవి కాదు. మనుష్యుని మూలముగా ఊహ చేత వ్రాయించబడినవి కాదు. మొన్న ఈ మధ్య రాజీవ్ మల్హోత్రా అని ఒక డంబాలు పోయే వ్యక్తి ఉన్నాడు. ఆయన అమెరికా దేశంలో ఉంటూ మరి క్రైస్తవులు భారతదేశాన్ని ఎలా విభజిస్తున్నారో చూడండి అని ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తితో సరే మనం ఒకసారి చర్చిద్దాం రండి అని ఒక ఈమెయిల్ రాశాం సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరపున. ఆయన మొదట ఏం చేశాడంటే వీళ్ళెవరో మామూలు పాస్టర్ల లాంటి వాళ్ళలే ఏదో గట్టిగా వాగేసి వెళ్ళిపోతారు అనుకున్నాడు. ఎగిరి గంతేశాడు, వచ్చేస్తాను మనం చర్చించేసుకుందాం అన్నాడు. ఒక ఈమెయిల్ రాశాం, అయ్యా మరి మీరు ఈ మాటలు మాట్లాడారు, ఈ మాటల వెలుగులో మీ గ్రంథాలు మీరు ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. అది వేదముల, ఉపనిషత్తుల, ఇతిహాసముల, లేకపోతే పురాణముల, ఎలాంటి వ్యాఖ్యానం వాడతారు? ఆర్య సమాజ వ్యాఖ్యానం వాడతారా, లేకపోతే శ్రీ శంకరాచార్యులు స్వయంగా రాసినటువంటి తన తత్వ వేదాంతమును తీసుకుని మాట్లాడతారా? మీ ఇష్టం, సబ్జెక్టు ఇది అని ఇచ్చాం. ఒక్కసారి అది అర్థం చేసుకున్న తర్వాత, చదివిన తర్వాత ఆయన రిప్లై ఇవ్వడమే మానేశాడు. 2-3 సార్లు మళ్ళీ ఆయనకు గుర్తు చేస్తే, అయ్యా మీరు పెద్దవాళ్ళు అయిపోయినట్లున్నారు, మర్చిపోయినట్లున్నారు, మీరు మాతో చర్చకు వస్తాము అని మీరు ఈ ఈమెయిల్ రాశారు, మరి ఎప్పుడు వస్తారు, ఏం కథ చెప్పండి అని ఆయనకు తిరిగి మేము కమ్యూనికేట్ చేస్తే ఆయన అంటాడు, అబ్రహామిక్ పీపుల్ అంటే మీరు అబ్రహాము విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు, దే ఆర్ అబ్సెస్డ్ విత్ టెక్స్ట్ బట్ వీఆర్ నాట్ అబ్సెస్డ్ విత్ టెక్స్ట్ అంటున్నాడు. అంటే మేము మా చేతిలో ఉన్న గ్రంథాల ఆధారంగా కాదు, వీఆర్ మోర్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాడు. అంటే మేము అనుభవాలకు సంబంధించిన వాళ్ళమని అబద్ధాలు పలికాడు. 1800 చిల్లర సంవత్సరాల వరకు కూడా ఈ మాటలు మాట్లాడలేదు. 1800 సంవత్సరాల క్రింద వరకు కూడా ఈ సాములోళ్ళు ఏం చేశారు అంటే చేతిలో ఉన్న టెక్స్టే మాకు ప్రాధాన్యము, మాకు అనుభవం ప్రాధాన్యం కాదు అని చెప్పారు. ఈరోజు టెక్స్ట్ మనకు తెలిసేలా చేశారు. టెక్స్ట్ పట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటే మాకు టెక్స్ట్ కాదు అనుభవం అనే పరిస్థితికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే వాళ్ళ చేతిలో ఉన్న టెక్స్ట్ అది ప్రామాణికం కాదు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పుస్తకాలు మాకు ప్రామాణికము అని ఎలా చెప్తాం, దాన్ని మేము సమర్థించుకోలేం అని వాళ్ళకి తెలుసు. కాబట్టి మన చేతిలో ఉన్న పుస్తకం మనుష్యుల ఊహ చేత వచ్చిన పుస్తకం కాదు. మన చేతిలో ఉన్న పుస్తకం మనుష్యుల ఊహతో కాకుండా ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆ ఈమెయిల్ ఈ రోజుకు నా దగ్గర ఉంది. ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత ఈ మతోన్మాదులు వీడు ఫలానా వాడు అని మా టీంలో ఉన్న వాళ్ళను పర్సనల్ అటాక్కి దిగారే, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి చర్చించటానికి మేము వస్తాం అని చెప్పినటువంటి రాజీవ్ మల్హోత్రాను మాత్రం తీసుకురాలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని గ్రంథంలో ఉన్నటువంటి శక్తి. దేవుని గ్రంథంలో నిలబడి సత్యం మాట్లాడితే వచ్చే శక్తి ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కదా, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం మనకున్న అనుభవాల రీతిలో, మనకున్నటువంటి మన సొంత అనుభవానికి అనుగుణంగా చదువుకునే ఆ వ్యర్థ ప్రయత్నాన్ని మానేసేయాలి. నాకు ఈరోజు మూడు బాగలేదు కాబట్టి యెషయా గ్రంథం 40 చదివేస్తాను, యెషయా గ్రంథం 40లో అన్ని ఎంకరేజింగ్ మాటలు ఉంటాయి కాబట్టి అది చదివేస్తే నేను ఏదో ఉప్పొంగిపోతాను అన్నటువంటి బైబిల్ స్టడీ నుంచి మనం బయటికి రావాలి.
దేవుని గ్రంథాన్ని నీ వాక్య సారాంశము సత్యము అన్న విధంగా క్రైస్తవ దృక్పథాన్ని అర్థం చేసుకోవటానికి చదవాలి. దేవుని గ్రంథాన్ని మన జీవితంలో ప్రతి నిర్ణయానికి ఉపయోగపడే విధంగా అలవర్చుకోవాలి. మన జీవితంలో మనం పెండ్లిళ్ళు చేసుకున్నా, పిల్లలను కన్నా, చదువుకున్నా, బైబిల్ కాలేజీకి వెళ్ళినా, ప్రసంగాలు చేసినా, మరి పనులు చేసినా, ఆరాధనలో పాటలు పాడినా, ఆరాధనలో పనులు చేసినా, ఎక్కడ ఏ విధమైన జీవితమైనా సరే ఈ పుస్తకానికి, ఈ పుస్తక వెలుగులో, ఈ లేఖన పరిధిలో మనం ఉంచుకుంటే అది మనకు కుటుంబాలకు, మన జాతికి అది మేలు అని నేను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. మన చేతిలో ఉన్న గ్రంథము ఊహ చేత కలగబడలేదు అని చూసుకున్నాం. అదేవిధంగా ఎక్సడస్ అంటే నిర్గమాకాండం ఒకసారి చూస్తారా, 34వ అధ్యాయం 27వ వచనం. మన ప్రభువే, మన దేవుడే స్వయంగా దీన్ని రాసుకో అని చెబితే మన వాళ్ళు రాశారు. దీన్ని రాసుకో అని చెబితే మన వాళ్ళు రాశారు. ఇంత గొప్ప బైబిల్ గ్రంథము మన చేతిలో ఉంది. దేవుడే స్వయంగా 10 ఆజ్ఞలను రాసి ఇచ్చినటువంటి పుస్తకము ఈ బైబిల్ గ్రంథము. దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను పలక మీద రాసిస్తే కోపంతో మోషే పగలగొడితే ప్రభు అన్నాడు, కాపీ దెమ్ అన్నాడు. తిరిగి రాసుకో, నో ప్రాబ్లం అన్నాడు. తిరిగి రాసుకో, నా మాటలు నేను ఇచ్చాను కదా, ఏం కాదు, నువ్వు చింపుతావా బైబిల్ను, చింపుకో, మళ్ళీ రాస్తా అంటాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ప్రయత్నం చేశారు, నడి రోడ్లో వచ్చి బైబిల్ను తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజుకు ఆ బైబిల్ అలాగే ఉంది. తగలబెట్టిన వాడు నాశనం అయిపోయాడు, ఇంతవరకు కనపడటం లేదు. వాడు కనపడటం లేదు, వాడి జాతి కనపడటం లేదు. ఈరోజు మన జాతికి పట్టేది కూడా అదే. బైబిల్ గ్రంథాన్ని ఎదిరించిన వారికి, బైబిల్ గ్రంథాన్ని తగలేయాలి అని ఆలోచించిన వారికి అదే గతి పడుతుంది. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఇది నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్కి ఉన్నటువంటి చరిత్ర. స్వయంగా దేవుడు వ్రాసి ఇచ్చిన తర్వాత మన ప్రవక్త అయినటువంటి మోషే పగులగొడితే ఏం పర్వాలేదు, మళ్ళీ రాయ్ అన్నాడు. మోషేని అనుసరించినటువంటి యెహోషువ ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం, 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. నేను ఇచ్చినటువంటి కట్టడలు, నా ధర్మశాస్త్రాన్ని నీ హృదయానికి దగ్గరగా ఉంచుకో, దాన్ని రాయి అని చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. లేవియాకాండం, ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ మాట చూస్తాం. రాజులు, ప్రవక్తలు నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని కాపీలుగా రాయాలి, కాపీలుగా వ్రాయించాలి అన్నటువంటి కట్టడలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, హోషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఇలా ప్రతి ప్రవక్త జీవితంలో 1వ అధ్యాయం 1వ వచనంలో కనుక చూస్తే అంతటా యెహోవా వాక్కు ఆయన వద్దకు వచ్చును. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్. యెహోవా వాక్యము ఆయన వద్దకు వచ్చును, యెహోవా వాక్యము ఆయన వద్దకు వచ్చును అన్న మాటలు మనం చూస్తాం. దాన్ని ఎలా తర్జుమా చేయాలో కూడా పాత రోజుల్లో హెబ్రీయులకు అర్థం కాలేదు. ఎందుకు అంటే యెహోవా వాక్యము ఆయనతో మాట్లాడను అని ఉంటుంది. యెహోవా వాక్యము అంటేనే దేవుడు మాట్లాడటం కదా, మళ్ళా వాక్యం మాట్లాడటం ఏంటి అని అనుకున్నారు. దాన్ని ఎలా తర్జుమా చేయాలో తెలియక యెహోవా వాక్యానికి ఒక వ్యక్తి అన్నటువంటి గుర్తింపును ఇచ్చేశారు. అదే మాట 1వ అధ్యాయము యోహాను సువార్తలో ఏముంటుంది? ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటానికి వచ్చాడు. ఆ వాక్యము ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము, ఏలయనగా ఓర్పు వలన లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలగటానికి, మనకు ఆదరణ కలగటానికి, మనము నేర్చుకోవటానికి, మన జీవితంలో వృద్ధిని చూడటానికి ఈ లేఖనములు మన జీవితాల్లోకి ప్రభు అందించాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మనము దేవుని లేఖనము తీసుకొని వచ్చిన ప్రవక్తలు సైతం ఆ పరిస్థితుల్లో లేఖనాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఉదాహరణకు దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8-9 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడేముంటుంది అంటే, నేను విన్నాను, ఆయన ఏం చెప్తున్నాడో ఆ దర్శనంలో అయితే చూశాను, కానీ నేను ఏలినవాడ
వీటి అర్థమేమి అని ఆయన అడుగుతున్నాడు. అంటే ఆయన రాస్తున్నాడు, చెప్పింది చెప్పినట్లుగా రాస్తున్నాడు, కనిపించింది కనిపించినట్లుగా రాస్తున్నాడు, కానీ దాని అర్థం మాత్రం ఆయనకు తెలియని పరిస్థితి. ఇది యోహానుకు కూడా జరిగింది. యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన యాంథ్రపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. అంటే మనకు అర్థం అవటానికి యోహానుకు ఎంత మాత్రమైతే తను అర్థం చేసుకున్నాడో, ఎంత మాత్రమైతే మనకు కమ్యూనికేట్ చేయగలడో అంత మాత్రము ఆ భాషను ప్రయోగిస్తూ తనకు అర్థమైనటువంటి సింబల్స్ ద్వారా, తనకు అర్థమైనటువంటి బొమ్మల ద్వారా, తనకు అర్థమైనటువంటి జంతువుల రూపంలో మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ దేవుని యొక్క ఆ గాంభీర్యం ఏమిటి అంటే, మనం తిరిగి లేచిన రోజు, సత్యము సంపూర్ణంగా మనం ఆ రక్షణలో మనం కాలు పెట్టిన రోజు, అంటే రక్షణ అంటే గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను, కాలు పెట్టిన రోజు మనకు తెలియని విషయాలు ఆయన చెబుతాడు. ఆయన అన్నాడు, మీకు అర్థమయ్యేవి మీ వశము, మీకు అర్థం కానివి యెహోవా వశము. గూఢమైన విషయాలు యెహోవా వశము, మన వశం కాదు. దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము అది, నీ వాక్య సారాంశము సత్యము. అంతేకాని ఒక వచనాన్ని పట్టుకొని ఆ వచనం మీదనే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని అక్షరార్థంగా దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసి, ఈరోజు చాలామంది క్రైస్తవ సముదాయం నుంచి ప్రజలను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానాలు రాసుకుని ప్రజలను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏ లేఖనమైతే మన ఆదరణ కొరకు, మన ప్రోత్సాహం కొరకు ఉందో అదే లేఖనము ఇంకా చాలా చేస్తుంది. మనం లేఖనంతో ఆడుకోవటానికి వీల్లేదు. ఒకసారి చూస్తారా, 2వ తిమోతికి రాసిన పత్రిక 3:16, 3వ అధ్యాయం 16వ వచనము, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇది కేవలము ప్రోత్సాహానికి మాత్రమే ఇచ్చినటువంటి వాక్యము కాదు. ఈ వాక్యము గాడ్ బ్రీద్డ్ అని ఉంది అక్కడ. దైవావేశము వలన అంటే దేవుని ఊపిరి. ఇది ఈ వాక్యం దేవుని ఊపిరి. దేవుడు తన్ను తాను దహించు అగ్నిగా పరిచయం చేసుకుంటాడు. దేవుని ఊపిరి చీల్చబడిన నాల్కలలాగా మన మీదికి పరిశుద్ధాత్ముడిలా వ్రాలినటువంటి ఊపిరి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఊపిరి మన జీవితాల్లో మనకు జీవం పోస్తుంది. దేవుని ఊపిరి మన జీవితాలలో ఖండిస్తుంది, మనల్ని బుద్ధి చెప్తుంది, శిక్ష చేస్తుంది. చూడండి ఏ మాటలు ఉన్నాయి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఔన్నత్యం. ప్రతి లేఖనము ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి మనకు ఉపయోగపడుతుంది. మనము బైబిల్ గ్రంథాన్ని ఉన్నట్లుగా సంపూర్ణమైన దృక్పథంతో, అంటే అక్కడక్కడ మనకిష్టం వచ్చిన వాక్యాలను తీసుకుని అక్కడక్కడ మనకిష్టం వచ్చినటువంటి వాక్యాలపైన జీవిస్తే అలా కాదు, కానీ సంపూర్ణముగా దాని యొక్క దృక్పథము ఏదైతే విశాలమైన దృక్పథమో మొదటి నుంచి అంతం వరకు ఒక కన్స్ట్రక్టివ్ వేలో చదవటం మొదలు పెడితే, ఒక కన్స్ట్రక్టివ్ వేలో, ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో అర్థం చేసుకునే పని గనక మనం చేస్తే ఇది మన జీవితాల్లో ఉన్న పాపాన్ని ఖండిస్తుంది. ఇది నీతిలో మనము ఎదగటానికి మనకు బుద్ధి చెబుతుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, శిక్షిస్తుంది మనల్ని. ఈ పుస్తకం చదివినప్పుడు మనము సంతోషంగా ఉంటాం అని అనుకుంటే తప్పు. ఈ పుస్తకం చదివినప్పుడు మన జీవితంలో ఉన్న కల్మషం, మన జీవితంలో మనం బాగా ప్రేమించే పాపము అది ఖండిస్తుంది. అది ఖండించి మన జీవితంలో నుంచి దూరం చేసినప్పుడు మనకు బాధ కూడా కలుగుతుంది. ఆ బాధ చివరికి ప్రయోజనకరమే, అది మాత్రం గుర్తుంచుకోవాలి. మన జీవితాల నుంచి వేరు చేసే ఈ పాపం మనము ఏ సంబంధాల్లో అయితే బ్రతకూడదో ఆ సంబంధాలను ఎత్తి చూపించగల పుస్తకము ఈ పుస్తకం. మనము అవినీతిలో జీవిస్తే నువ్వు అవినీతిలో ఉన్నావు అని చెప్పగల పుస్తకం ఈ పుస్తకం. మనము దైవజనులంగా సిద్ధపడటానికి సంపూర్ణముగా ప్రయోజనకరమైంది ఈ పుస్తకం. ఎందుకు అంటే ఇది దైవావేశము వలన కలిగినది, మనుషుల ఇచ్ఛ చేత వచ్చింది కాదు, దైవావేశం వలన కలిగినది.
2 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనము కొరకు అపార్థం చేస్తారు. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని వక్రీకరించుకుంటే, మన జీవితాల్లో వక్రీకరించి ఆపాదించుకుంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘము చెప్పే సత్యానికి విరోధముగా మనం ఏదైనా ప్రకటించి పాటిస్తే ఏమవుతుందంట? స్వకీయ నాశనమే. స్వకీయ నాశనము. అది అపార్థము చేసినట్లు మన స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకుంటారు. మీ ఊరిలో నుంచి ఒక ఆయన వచ్చాడు ఒకరోజు మా దగ్గరికి. అయ్యా, నేను గొప్పగా దేవుని కోసం పనిచేస్తున్నాను, నాకు సహాయం చేయండి, నేను కూడా మీతో నిలబడి పనిచేస్తాను అన్నాడు. సంతోషం అయ్యా, కలిసి పనిచేద్దాం అనుకున్నాం. మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, మరి పౌలు చెప్పిన మాటలు దేవుని వాక్యం ఎలా అవుతాయి అంటాడు. పౌలు చెప్పిన మాటలు దేవుని వాక్యం ఎలా అవుతాయి అని నువ్వు అడిగినప్పుడే అనుకున్నాను నువ్వు క్రైస్తవుడివే కాదు. ఏమంటుంది దేవుని వాక్యం ఇక్కడ? పేతురు ఏమంటున్నాడు? పౌలు వ్రాసిన, మన సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఆ వ్రాతలను తక్కిన లేఖనములు అని మిగిలిన లేఖనాలతో పేతురు పోలుస్తూ ఉంటే నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు నాకు? పౌలు మాటలు కూడా ఉన్నాయి కదా, పౌలు మాటలు ఉన్నాయి, పేతురు మాటలు ఉన్నాయి, యోహాను మాటలు ఉన్నాయి, మార్కు మాటలు ఉన్నాయి. అవన్నీ దేవుని మాటలు కాదు. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు కూడా ఉన్నాయి, మనుషుల మాటలు కూడా ఉన్నాయి అనే దరిద్రమైన ఆలోచన నీ దగ్గరికి ఎవరైనా తీసుకొని వస్తే వాళ్ళు క్రైస్తవులే కాదు అని గుర్తుంచుకోండి. వాళ్లకు క్రైస్తవులు అని చెప్పుకునే అర్హత లేదు అని గుర్తుంచుకోండి. కొంతమంది ఈ రోజుల్లో మేము బైబిల్ నమ్ముతాం అని చెప్పి మీ దగ్గరికి వస్తారు. బైబిల్ నమ్ముతాం, బైబిల్లో దేవుని వాక్యం ఉందని నమ్ముతాం, కానీ బైబిల్ మొత్తం దేవుని వాక్యం అని నమ్మము అంటారు. బైబిల్ మొత్తం దేవుని వాక్యం అని నమ్ముతాము అని అంటారు, కానీ దాన్ని ఏం చేస్తారు? తమ స్వకీయ నాశనం కోసం అపార్థం చేస్తారు. వక్రీకరించి వాళ్లకున్నటువంటి అవగాహనలోకి బైబిలును కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. నువ్వు ముగ్గేసి కూర్చోమంటే కూర్చోవటానికి దేవుడు తొక్కుడు బిళ్ళ ఆడే చిన్నపిల్లోడు కాదు. జాగ్రత్తగా మీ స్వకీయ నాశనమునకు పాలుపోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే శ్రేయస్కరం. అది మనకు శ్రేయస్సు, మనకు శుభం. మన జీవితంలో మనము ప్రగతి సాధిస్తాం. ఎందుకు మనము మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ను మాత్రమే, ఈ 26 పుస్తకాలను మాత్రమే దేవుని గ్రంథంగా మాట్లాడుకుంటున్నాం? మిగిలిన అపాక్రిఫల్ బుక్స్ అంటే ఏవైతే మిగిలిన సంఘాలు ఇవి కూడా దేవుని గ్రంథాలే అని ఏవైతే జోడించారో వాటిని మనం ఎందుకు చూడట్లేదు అంటే, మన ప్రభువైన యేసు ఏ పుస్తకాల నుంచి అయితే ఏ గ్రంథాలు అంటే ఆ రోజుల్లో తనాఖ్ అని పిలిచేవాళ్ళు, తౌరాతు, నబువత్ అంటే ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు, తర్వాత హిస్టరీ అంటే యోబు మొదలుకొని ఎజ్రా వరకు రాసిన పుస్తకాలు, ఆ తర్వాత ప్రాఫెసీ అంటే దానియేలు పుస్తకాలు మొదలైనవి, తర్వాత సామెతల వంటి పుస్తకాలు అంటే జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు, వీటిని తనాఖ్ అని పిలుస్తారు. ఈ పుస్తకాలలో నుంచి మాత్రమే మన ప్రభు అయిన యేసు కోట్ చేశారు. ఆ పుస్తకాలలో నుంచి మాత్రమే ఆయన మాట్లాడారు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, యోహాను 10:35, ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే రాసుకోండి, లేకపోతే ఇబ్బంది లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 నుంచి 33 వరకు, 4వ అధ్యాయం 14 నుంచి 8 వరకు, ఇలా చూసుకుంటూ పోతే యోహాను మన ప్రభు అయిన యేసు తౌరాత్ గ్రంథము నుంచి, ప్రవక్తల గ్రంథం నుంచి, యోబు మరియు సామెతల గ్రంథం నుంచి, దానియేలు మరియు ఆఖరి పుస్తకం వరకు కూడా ఆయన ప్రవక్తలందరూ కలిపి ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకం, దాన్ని చుట్ట అని పిలుస్తారు, ఆ చుట్టలో నుంచి తీసి మాట్లాడారు. కాబట్టి ఇవి మాత్రమే దేవుని లేఖనాలు అని మనం నమ్ముతాం. మన ప్రభు అయిన యేసు చెప్పని లేఖనాలను మనం లేఖనాలని నమ్మం. ఇది మన క్రైస్తవులకు ఉండవలసినటువంటి స్టాండర్డ్. దీన్నే మనం ఏమంటాము అంటే సోలా స్క్రిప్చురా అంటాం.
5 రకాలైనటువంటి సోలాలు మనం నమ్ముతాం. సోలా అంటే అర్థం ఏమిటంటే కేవలం అని. ఎవడు పడితే వాడు చెప్పిందల్లా మనకు స్క్రిప్చర్ కాదు. సోలా స్క్రిప్చురా అంటే కేవలము వాక్యం. వాక్యానికి బయట ఏ సత్యము మనము లేదు అని నమ్ముతాం. వాక్యం మాత్రమే సత్యము అని నమ్ముతాం. రెండవది సోలా ఫిడే. మూడవది సోలా గ్రాసియా అంటే కేవలము విశ్వాసము, కేవలము కృప. దీని ద్వారా మాత్రమే మనకు రక్షణ. నాలుగవది సోలా క్రిస్టోస్ అంటే కేవలము యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ. ఆయన మాత్రమే మనకు మార్గం. ఇంకా ఏ మధ్యలో ఏ సామి లేడు. ఆరోగ్య సామి లేడు, అంతోని సామి లేడు. మనకు ఎవరున్నారు? యేసు ప్రభువు మాత్రమే మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోలా దియోస్ అంటే కేవలము దేవునికి మాత్రమే ఘనత, మధ్యలో ఎవరికీ లేదు. ఇవన్నీ కూడా దేవుని ఘనతకు మాత్రమే జరుగుతాయి. ఈ 5 నమ్మనివాడు క్రైస్తవుడే కాదు మన దృక్పథంలో. ఈ 5 నమ్మని వాడిని మనము క్రైస్తవుల లెక్కలో వేసే ప్రసక్తే లేదు. లేఖనము కాకుండా ఇంకేదైనా ఉంది, వేదాల్లో కూడా యేసుప్రభు ఉన్నాడు అంటే మనకు ఆ యేసుప్రభు అవసరమే లేదు. మనకు 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఉంది. అందులో ఉన్న యేసుప్రభు చాలు. అయ్యా ఇది దేవుని గ్రంథమే, ఖురాన్ కూడా ఉందండి, అందులో కూడా యేసుప్రభు ఉన్నాడు. నీ దగ్గర పెట్టుకో. మా యేసుప్రభు వేరు, ఆ యేసుప్రభు వేరు. బైబిల్ గ్రంథము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము మాత్రమే సత్యం. ఏ సత్యం? దేవుని గురించిన విషయం వరకు, యేసుక్రీస్తుని గురించిన విషయం వరకు, మన జీవితాల్లో మార్పు గురించిన విషయం వరకు, నీతిని సంపాదించే విషయం వరకు, సాల్వేషన్ అంటే రక్షణ మార్గాన్ని అర్థం చేసుకునే విషయం వరకు బైబిల్ గ్రంథం మాత్రమే సత్యం. ఏ కాంప్రమైజ్ లేదు. వేదాల్లోనూ యేసుప్రభు ఉన్నాడు, ఖురాన్లోనూ యేసుప్రభు ఉన్నాడు, సత్యార్థ ప్రకాశ్లో యేసుప్రభు ఉన్నాడు. ఇంకా బైబిల్ ఎందుకు నీకు? బైబిల్ చాలు, అవి అక్కర్లేదు. బైబిల్ మాత్రమే దేవుడు తన పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడినటువంటి గ్రంథము అన్నది క్రైస్తవ దృక్పథం. ఈ క్రైస్తవ దృక్పథంలో బైబిల్కు జతగా ఇంకా ఏ పుస్తకాన్ని, ఏ లీడర్ని పెట్టినా అది మనం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఉదాహరణకు విట్నెస్లీ అనేవాళ్ళు ఉంటారు. ఇదొక సంఘం. వీళ్ళు ఏంటంటే బైబిల్ గ్రంథము బాగానే ఉంది కానీ దాని అర్థం మాత్రం పాడైపోయింది, కాబట్టి ఇప్పుడు విట్నెస్లీ గారు వచ్చి దాని అర్థం చెప్తారు అని బైబిల్ గ్రంథంతో పాటు ఆయన రాసిన వ్యాఖ్యానం కూడా కింద ఉంటుంది. ఒప్పుకునేదే లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ మాత్రమే పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడింది. అంతేగాని మధ్యలో వచ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీలు వచ్చి మేము కూడా చెప్తామంటే మీ ఇంట్లో చెప్పుకోండి. జోసెఫ్ స్మిత్ వచ్చి నేను కూడా ఒకటి తీసుకొచ్చాను అంటే పెట్టుకో నీ దగ్గరే అంటాం. క్రైస్తవుల లెక్కలో వాళ్ళని వేసే ప్రసక్తే లేదు. మా సేవకన్న ఉన్నాడండి, ఆయన మోకాళ్ళు లేసి చేస్తూ ఉంటే అన్ని దేవుడు చెప్పాడు, రాసుకుంటూ వచ్చాడు. ఇదో ఈ పుస్తకం రాశారు, ఇది కూడా చదవాలి దేవుని బైబిల్తో పాటు అంటే నీ దగ్గర పెట్టుకో. బైబిల్కు జతగా ఏ పుస్తకము లేదు. బైబిల్కు జతగా ఏ సేవకుడు లేడు. బైబిల్కు జతగా ఏ ప్రసంగము లేదు. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం. మిగిలినవన్నీ ఉపయోగపడతాయి. మిగిలిన వాళ్ళ వ్యాఖ్యానం ఉపయోగపడుతుంది, అర్థం చేసుకోవటానికి, సహవాసంలో ఎదగటానికి ఉపయోగపడతాయి. కానీ అవి దైవ ప్రేరితములు కాదు, దైవావేశము వలన కలిగినది కానే కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి, మోసపోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని దేవుని వాక్యానికి మన భక్తులు హెబ్రీ గ్రంథకర్త అలాగే ఎఫెసీ గ్రంథకర్త అయినటువంటి పౌలు చెబుతున్నాడు. దేవుని వాక్యానికి ఉండే పవర్ ఏంటంట, రెండంచుల వాడి ఉన్నటువంటి ఏ ఖడ్గానికైనా సరే ఎక్కువ ఇది. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు సైతం ఛేదించగలదు, నిన్ను కంట్రోల్ చేయగలదు, నీ జీవితాన్ని మార్చగలదు, నీలో ఉన్న తప్పును ఎత్తి చూపించగలదు, నీకు ప్రగతి పదం చూపించగలదు.
కానీ ఈ కత్తి రెండంచులు అని ఎందుకు అంటున్నావు అంటే, దేవుని కృపను ఒక అంచు నీకు పరిచయం చేస్తే దేవుని న్యాయాన్ని కూడా ఇంకొక అంచు పరిచయం చేస్తుంది. దేవుని కృపలో దేవుని యొక్క రక్షణార్థమై నిన్ను పిలవగలదు. అదేవిధంగా హెచ్చుకుపోయి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే రెండవ అంచు ఆయన న్యాయాన్ని కూడా నీకు చూపించగలదు. దేవుని న్యాయము నీ జీవితంలో చూపించగలదు దేవుని వాక్యం. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి అయినప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై ఉన్నది నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమును కు యోగ్యమును అయ్యున్నది. అంటే ఈ వాక్యం మనం చదువుకొని ఈ వాక్యం చదవటం ద్వారా ప్రయోజనాన్ని పొంది దైవ భక్తిని మనం కనబరుచుకుంటూ రాబో జీవితం కోసం మనం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తామో, ఏ అభ్యాసం అయితే చేస్తామో దానికి ఉపయోగపడే ఈ వాక్యము పూర్ణ అంగీకారం. ఇందులో ఏ మాట కూడా అంగీకార యోగ్యం కానిది లేదు, మన జీవితాలకు మంచిది అని వాక్యం చెబుతా ఉంది. ఇలాంటి వాక్యము నీ చేతిలో ఉంది. ప్రియులారా, ఈ సాయంకాలం ముగించటానికి ముందు నేను ఒక పిలుపునిస్తున్నాను. ఇంత గొప్ప దేవుని వాక్యం మన చేతిలో పట్టుకుని ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో పలికారు, ఎవరో ఏదో ప్రవచించారు, ఎవరో ఏదో వాళ్ళ స్వకీయ నాశనము కొరకు తప్పుగా వ్యాఖ్యానించారు అని చెప్పి వాళ్ళను పట్టుకుని సంఘాన్ని వీడి వెళ్ళకండి. సంఘంలో వేసినటువంటి పునాదిని మరవకండి. దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తుంది 10వ అధ్యాయంలో, తీయక్కర్లేదు. ఏం చెప్తుంది అంటే, నీకు నాయకులుగా ఉండి మీకు వాక్యోపదేశము చేసిన వారి నడతను విశ్వాసమును అనుసరించి జీవించు అని ఉంటుంది. నీకు వాక్యోపదేశం చేసి నీ జీవితంలో రక్షణ మార్గము అనే ఒక విత్తనాన్ని నాటి దేవుని వాక్యములో అనే ఉదక స్నానంతో నిన్ను పరిశుద్ధతలోకి రోజుకు తీసుకెళ్ళినటువంటి ఫౌండేషన్, ఆ పునాది నుంచి పక్కకు తొలగద్దు. అపోస్తలుల బోధ నుంచి పక్కకు తొలగద్దు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం ఏం చెప్తుంది? వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. అలాంటి బీజము ఈ సంఘంలో మీకు వేయబడినప్పుడు అందు నుంచి తొలగద్దు. వాడు వీడు ఈడు ఆడు వచ్చి ఏది పడితే అది చెబితే వాళ్ళు కరెక్టే చెప్తున్నారు కదా అని అనుకోవద్దు. అపోస్తలుల బోధ కేవలము బైబిల్ మాత్రమే అని చెప్తుంది. అపోస్తలుల బోధ కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ మాత్రమే అని చెప్తుంది. సోలా స్క్రిప్చురా అని చెప్తుంది. దేవుని గురించినటువంటి మిగిలిన జ్ఞానము, ఆయనలో ఉన్నటువంటి బహుళత్వం, ఆయనలో ఉన్నటువంటి త్రియేకత్వం, ఇవన్నీ కూడా రేపు చూసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు నేను మీకు పరిచయం చేసిన, లేకపోతే మీకు తెలిసిన విషయాన్ని తిరిగి చెప్పిన విషయం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథము మాత్రమే సత్యం, అందులో ఉన్న సారాంశము మాత్రమే సత్యం. కాబట్టి యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, ప్రవచనము కొంచెము ఇచ్చట కొంచెము అచ్చట వెలువడిందంట. మనం వాటిని సేకరించి దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటే మన జీవితానికి శ్రేయస్సు, మన జీవితానికి శుభం. అది అర్థం చేసుకోవాలి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదివి ముగించుకుందాం. ఎవరైనా గట్టిగా తెలుగులో చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వరకు ఎవరైనా తెలుగులో గట్టిగా చదువుతారా? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంత దినములలో, ఆ 2000 సంవత్సరాల క్రితం మొదలైన ఈ అంత దినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ కుమారుడు ఎలా మాట్లాడాడు అంటే, వాక్యము
ఏ వాక్యమైతే దేవునితో, ఏ వాక్యమైతే దేవునిగా, ఏ వాక్యమైతే దేవునిలో ఉండెనో అదే వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య డేరా వేశాడు, మన మధ్య తన టెంట్ను పాటాడు, మన మధ్య తన గృహాన్ని కట్టాడు, మన మధ్య సశరీరుడై నడిచాడు. ఆ నడిచే వాక్యము, ఆ నడిచే వాక్య నియమాల, వాక్యములో ఉన్నటువంటి నియమాల సారాంశము యేసుక్రీస్తు అన్నట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతా ఉంది. ఆ యేసుక్రీస్తు ఈ రోజుకు మీకు అదే సజీవుడిగా ఉన్నాడు, అదే సజీవుడిగా మాట్లాడగలడు. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడతావా, ప్రభువా నాకు నేర్పిస్తావా, ప్రభువా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ గుణాతిశయములు తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ గొప్పతనాన్ని చాటాలనుకుంటున్నాను, ఏం ప్రభువా నాకు అర్థం కాదా అంటే చెప్పడా? ఎవరో చెప్పాలా? ఎవరో మనల్ని భ్రమ పెట్టాలా? ఎవరో మనల్ని కోట్లేసుకుని గడ్డాలు పెంచుకుని వచ్చి మీకు తెలియని విషయాలు చెబుతాం రండి అని మర్మరాలు అమ్ముకుంటే ఆ మర్మాల కోసం మనం పరిగెట్టాలా? ఆలోచించండి. దేవుని వాక్యము మన చేతిలో ఉంది. దేవుని వాక్యము దాని యొక్క సంపూర్ణమైన దృక్పథంలో మన జీవితాన్ని మనం గడుపుతున్నామా? ఇక్కడక్కడ వాక్యాలను ఏరుకొని ఇది చాలు అని సంతృప్తి పడుతున్నామా? దేవుని వాక్యము కండకు కండగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా మనం ఆ వాక్యాన్ని ఆశిస్తే, దానికోసం పరుగులెడితే, ఆ వాక్యము దొరికినప్పుడు జుంటి తేనె ధారంటది, అది క్రొవ్వు మెదడు చిక్కినట్లుగా సంతోషిస్తున్నాను అని కీర్తనాకారుడు చెప్తాడు కదా, అంత మధురంగా ఉంటుందంట ఆ వాక్యం పట్ల. ఇఫ్ యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎజ్రా అంటాడు, ఫర్ మీ నా మట్టుకు నేనైతే ఈ వాక్య అధ్యయన కొరకు నన్ను నేను ప్రత్యేకపరచుకుంటాను అంటాడు. ఐ సెట్ అపార్ట్ మై సెల్ఫ్ టు స్టడీ అండ్ ప్రీచ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు. వాట్ అబౌట్ యువర్ లైఫ్? మీ జీవితం ఏంటి? నెల్లూరు పట్టణంలో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటానికి, ప్రేమించటానికి, ప్రకటించటానికి, ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని, ఈ వాక్య సారాంశాన్ని ప్రజలకు అందచేయటానికి ప్రభు నేను ఎన్నుకోవాలి అని అనుకుంటే మరి నువ్వు సిద్ధమేనా? తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.